హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 7th క్లాస్ 9th లెసన్ భారత రాజ్యాంగ పరిచయం అనే లెసన్ కోసం ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశాన్ని పరిపాలించుటకు చేసిన భారత ప్రభుత్వ చట్టం ఏది అంటే 1935వ సంవత్సరం. ఓకే. 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది తీసుకురాబడ్డం జరిగింది. ఇది బ్రిటిష్ వారి కాలంలో భారతదేశాన్ని పరిపాలించుటకై బ్రిటిష్ వారిచే ఏర్పాటు చేయబడిన భారత ప్రభుత్వ చట్టం. అయితే ప్రావిన్సులను ఏమంటారు అంటే రాష్ట్రాలు అని అంటారు. ప్రావిన్సులు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమైక్య ఏర్పాటు ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ప్రావిన్స్లు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమైక్య ఏర్పాటు అనేది ఏర్పడడం జరిగింది. అయితే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. అయితే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలానే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ చట్టం 1939లో చేయబడిన ఏర్పాట్లు అనేవి. ఓకే. కేంద్ర రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన 3 జాబితాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా డివైడ్ చేయడం జరిగింది. అలానే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు అనేది జరిగింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది జరిగింది. అయితే భారత రాజ్యాంగం రూపకల్పనకు 1928లో వేసిన కమిటీ చైర్మన్ ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. అయితే మొదట రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది ఏది అంటే మోతీలాల్ నెహ్రూ నివేదిక అయిన 1929లో మోతీలాల్ నెహ్రూ విడుదల చేసిన నివేదిక అనేది మొదట రాజ్యాంగ పత్రంగా పరిగణించడం జరిగింది. అయితే కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎన్నవ సంవత్సరంలో జరిగింది అంటే 1931 సంవత్సరంలో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది జరగడం జరిగింది. అయితే నెహ్రూ నివేదిక, మోతీలాల్ నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానాలు ఏ హక్కులకు కట్టుబడి ఉన్నాయి అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వపు హక్కు. ఈ మూడు హక్కులకు కట్టుబడి ఉండే నివేదిక ఏది అంటే మోతీలాల్ నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానాలు. అయితే అలిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే రాజ్యాంగం అనేది లిఖించబడి లేదు. అటువంటి రాజ్యాంగం అనేది బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగం. ఇండియా రాజ్యాంగం అనేది లిఖిత అలిఖిత రూపంగా చెప్పుకోబడింది ఇండియా రాజ్యాంగం. అయితే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభ ఏది అంటే రాజ్యాంగ సభ. అయితే భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసిన సంవత్సరం ఎప్పుడు అంటే 1934వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనేది రాజ్యాంగ సభ ఒకటి ఉండాలి భారతదేశంలో అని డిమాండ్ చేయడం జరిగింది. అయితే రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే జూలై 1, 1946లో క్యాబినెట్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ మిషన్లో సభ్యులు ఎవరు అంటే లార్డ్ ఫెథిక్ లారెన్స్, క్రిప్స్ మరియు అలెగ్జాండర్ ఈ ముగ్గురు సభ్యులతో క్యాబినెట్ మిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ క్యాబినెట్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరగడం జరిగింది. అయితే రాజ్యాంగ సభ ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది అంటే పరోక్ష పద్ధతి ద్వారా జరిగింది. ప్రత్యక్ష పద్ధతి కాదు, పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నిక అనేది రాజ్యాంగ సభకు జరగడం జరిగింది. అయితే 1946లో రాష్ట్రాల నుండి ఎన్నుకున్న సభ్యులు ఎంతమంది అంటే 292 మంది సభ్యులు. స్వదేశీ సంస్థానాల నుండి ఏర్పాటు చేయబడిన ఎన్నుకోబడిన సభ్యులు ఎంతమంది అంటే 93. ఓకే. నెక్స్ట్ ఢిల్లీ నుండి అజ్మీర్, మేవాడ్, కుర్సు మరియు బ్రిటన్ బెలుచిస్తాన్ నుండి 4 ఎన్నిక కాబడ్డారు. మొత్తం సభ్యులు 389. ఓకే. రాజ్యాంగం సభ మొత్తం సభ్యులు ఎంతమంది ఎన్నుకోబడ్డారు? 389 మంది ఎన్నుకోబడ్డారు. రాష్ట్రాల నుండి ఎన్నుకోబడిన వారు 292. స్వదేశీ సంస్థానాల నుండి అయితే 93 మంది. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కుర్సు, బ్రిటిష్ బెలుచిస్తాన్ నుండి ఎన్నుకోబడ్డవారు 4. మొత్తం టోటల్గా 389. నెక్స్ట్ షెడ్యూల్ కులాల వారు ఎంతమంది ఇందులో ఉన్నారు అంటే 26 మంది ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారు అంటే 9 మంది ఉన్నారు. షెడ్యూల్ కులాల వారు 26, మహిళలు 9 మంది. ఓకే. నెక్స్ట్ స్వతంత్ర అనంతర రాజ్యాంగ సభ సభ్యులు ఎంతమంది అంటే స్వతంత్రం అనంతరం రాజ్యాంగ సభ సభ్యులు 299 మంది కలరు స్వతంత్ర అనంతరం.
అయితే ఇండియాలో రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1950 జనవరి 24. అయితే రాజ్యాంగ సభకు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైన సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైన సంవత్సరం ఎప్పుడు అంటే 1950 జనవరి 24న రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతికి ఎన్నికవ్వడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే 2 సార్లు ఎన్నికయ్యారు. 1950 నుండి 1962 మధ్యలో 2 సార్లు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నుకోబడడం జరిగింది. అయితే 12 ఇయర్స్ రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్, ముషాయిదా కమిటీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1947 ఆగస్టు 29 7 సభ్యులతో ముషాయిదా కమిటీ అనేది ఏర్పాటు కాబడడం జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి అధ్యక్షత వహించారు. అయితే ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యసభకు సమర్పించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1948 సంవత్సరంలో రాజ్యసభకు ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి అందించడం జరిగింది. ఫస్ట్లో దీనికి ఎన్ని ప్రకరణలు షెడ్యూళ్ళు ఉండేవి అంటే 315 ప్రకరణలు 8 షెడ్యూళ్ళు అనేవి కలవు. ముషాయిదా రాజ్యాంగంగా ప్రజల ముందు ఎన్ని రోజులు ఉంచారు అంటే 8 నెలలు ఉంచారు. ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఎన్ని రోజులు ఉంచారు అంటే 8 నెలలు ఉంచారు. 8 నెలలు. అయితే అనేక సవరణల తర్వాత 395 ప్రకరణలు 22 భాగాలు 8 షెడ్యూళ్లతో 1949 నవంబర్ 26న ఆమోదం జరిగింది. 1950 జనవరి 26న అమలు చేయడం జరిగింది. ఆమోదం అయితే నవంబర్ 26, 1949. అమలు అయితే 1950 జనవరి 26న 395 ప్రకరణలు 22 భాగాలు 8 షెడ్యూల్తో అమలు కాబడింది. అయితే అంబేద్కర్ తల్లి ఎవరు అంటే భీమాబాయ్. తండ్రి రాంజీ. నెక్స్ట్ తల్లి భీమాబాయ్. అయితే 1891 ఏప్రిల్ 14న సెంట్రల్ ప్రావిన్స్లో ఆర్మీ కంటోన్మెంట్లో అంబేద్కర్ జన్మించడం జరిగింది. రామ్జీ పదవీ విరమణ ఎప్పుడు జరిగింది అంటే 1894 తర్వాత సతారాకు చేంజ్ అయ్యారు రామ్జీ. అంటే అతను ఆర్మీలో పనిచేస్తుండేవారు కమాండర్గా. 1894లో భారతదేశపు న్యాయశాఖపు మంత్రిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటిగా భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డ వ్యక్తి ఎవరు? నియమించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1947లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయమంత్రిగా నియమించబడ్డారు. అయితే భారతదేశ రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 26 సంవిధాన్ దివాస్ అని పిలుస్తారు. సంవిధాన్ దివాస్ నవంబర్ 26. రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన టైం ఎంత అంటే 2 years 11 months 18 days. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా చెప్పుకోవచ్చు. అయితే దేశం కలిగి ఉండాల్సిన లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలు నిర్దేశించిన రాజ్యాంగంలో భాగం ఏది అంటే రాజ్యాంగ పీఠిక. దేశం ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉండాలి, ఎటువంటి వాల్యూస్ ఉండాలి, ఎటువంటి ఆదర్శాలు ఉండాలి నిర్దేశించే రాజ్యాంగంలోని భాగమే రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే రాజ్యాంగ పీఠికలో మొత్తం స్వరూపం అనేది కనిపిస్తుంది. అయితే లక్ష్యాల తీర్మానంను నెహ్రూ ప్రతిపాదించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1946 డిసెంబర్ 13వ తారీఖున లక్ష్యాల తీర్మానంను నెహ్రూ ప్రతిపాదించడం జరిగింది. రాజ్యాంగ పీఠికకు మూలాధారం ఏది అంటే లక్ష్యాల తీర్మానం. లక్ష్యాల తీర్మానం అనేది రాజ్యాంగ పీఠికకు మూలాధారం. నిర్దిష్ట నియమాన్ని మరియు సూత్రాన్ని సూచించేది ఏది అంటే ప్రకరణ. ఒక నిర్దిష్టమైన నియమాన్ని నెక్స్ట్ సూత్రాన్ని సూచించేది ప్రకరణ, ఆర్టికల్ అనేది. ప్రకరణల సముదాయాన్ని ఏమి అంటారు అంటే భాగం అని అంటారు, పార్ట్స్. ప్రకరణల సముదాయాన్ని ఏమంటారు అంటే పార్ట్స్. నెక్స్ట్ ఆర్టికల్లో అదనపు సమాచారం లేదా వివరణలను అందించేది ఏది అంటే షెడ్యూల్. ఆర్టికల్లోని అదనపు సమాచారాన్ని ఏదైనా చేర్చాలన్నా లేదా వివరణలను అందించాలన్నా చెప్పేది ఏది అంటే షెడ్యూల్. ఓకే. నెక్స్ట్ సామ్యవాదం, లౌకిక పదాలు రాజ్యాంగ సవరణ 42లో 1976లో ఏ భాగంలో చేర్చారు అంటే ప్రవేశికలో చేర్చారు. అంటే రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యాంగ సవరణ 42 ప్రకారం 1976లో చేర్చడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణ 42వది
1976లో జరిగింది. ఇది ప్రవేశికలో చేర్చడం జరిగింది. సామ్యవాదం, లౌకికవాదం, లౌకిక పదాలు. ఓకే, నెక్స్ట్ బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం దేన్ని అంటారు? అధికారాన్ని ఏమంటారు అంటే సర్వసత్తాక. బాహ్య విషయాల్లో కానీ అంతర్గత విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సర్వసత్తాక అధికారం అని అంటారు. సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలను తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించడాన్ని సామ్యవాదం అని అంటారు. ఓకే, తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడాన్ని లౌకికవాదం అని అంటారు. రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎలక్ట్ కాబడ్డాన్ని గణతంత్ర అని అంటారు. ఎన్నిక కాబడ్డాన్ని గణతంత్ర అని అంటారు. ఓకే, నెక్స్ట్ వ్యక్తుల యొక్క సహేతుకమైన వాదనలను ఏమంటారు అంటే హక్కులు అని అంటారు. వ్యక్తుల యొక్క సహేతుకమైన వాదనలు హక్కులు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు చేత రక్షించబడేవి ఏమిటి అంటే హక్కులు రక్షించబడతాయి సుప్రీంకోర్టు చేత, హైకోర్టు చేత. ఓకే, అయితే ప్రాథమిక హక్కులు 3వ భాగంలో కలవు. ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఉంటాయి. ఓకే, అయితే ప్రాథమిక హక్కులు 6 రకాలు. 1 సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే సమానత్వపు హక్కులో ఆర్టికల్ ఎన్ని ఉన్నాయి అంటే 14వ ఆర్టికల్ నుండి 18వ ఆర్టికల్ వరకు కూడా మనకి ఈక్వాలిటీ రైట్ కింద వస్తుంది. నెక్స్ట్ స్వేచ్ఛా హక్కులో 19వ ఆర్టికల్ నుండి 22 ఆర్టికల్స్ అనేవి కలవు. పీడనాన్ని నిరోధించే హక్కులోని గల ఆర్టికల్స్ 23 ఆర్టికల్, 24వ ఆర్టికల్. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కులో ఉండే ఆర్టికల్స్ అనేవి 25 నుండి 28 మధ్యలో ఉండే ఆర్టికల్స్. నెక్స్ట్ విద్యా సాంస్కృతిక హక్కు అనేది 29, 30. రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది 32వ ఆర్టికల్గా మనం చెప్పుతాం. ఓకే, అయితే అంటరానితనం రద్దు, బిరుదుల రద్దు అనేవి ప్రాథమిక హక్కుల్లో ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించినవి అంటే సమానత్వపు హక్కుకు సంబంధించినవి. ఓకే, అంటరానితనం రద్దు, బిరుదుల రద్దు అనేవి క్రింది ప్రాథమిక హక్కుల్లో ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించినవి అంటే సమానత్వపు హక్కుకు సంబంధించినవి. స్వేచ్ఛా హక్కు ఎన్ని రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది అంటే 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఓకే, జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కులలో ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించింది అంటే స్వేచ్ఛా హక్కుకి సంబంధించింది. స్వేచ్ఛా హక్కులో ఉండే హక్కు ఏది అంటే జీవించే హక్కు. నెక్స్ట్ వెట్టి చాకిరీ నిషేధం ఏ ప్రాథమిక హక్కు కింద వస్తుంది అంటే పీడనాన్ని నిరోధించే హక్కులోకి వెట్టి చాకిరీ నిషేధం అనేది వెళ్తుంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల్లో 7వది అయిన ఆస్తి హక్కును 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ఎప్పుడు 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 7వది అయిన ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. అయితే సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం అక్టోబర్ 12, 2005లోకి అమలులోకి వచ్చింది సమాచార హక్కు చట్టం అనేది. ఏ హక్కులో భాగంగా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది అంటే స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. స్వేచ్ఛా హక్కులో భాగంగా 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే దీని ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21వ ప్రకరణ ద్వారా చేర్చారు. 21వ ఆర్టికల్లో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ఇది ఏ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విద్యా హక్కు చట్టం అమలు అనేది ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ 10. విద్యా హక్కు చట్టం అమలు అనేది ఏప్రిల్ 10, 2010లో జరిగింది. యుఎన్ఓ తీర్మానాలపై మన దేశం సంతకం చేసి అమలు చేసిన బాలల హక్కులు ఏవేవి అంటే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. యుఎన్ఓ తీర్మానం మన దేశం పైన అంటే యుఎన్ఓ తీర్మానాలపైన మన దేశం సంతకం చేసి అమలు చేసిన బాలల హక్కులు 4. ఓకే, నెక్స్ట్ దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరికీ నైతిక బాధ్యతలుగా నిర్వచించబడ్డవి ఏవి అంటే ప్రాథమిక విధులు అనేవి దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి, భారతదేశ ఐక్యతను నిలబెట్టడానికి పౌరులందరికీ నైతిక బాధ్యతలుగా నిర్వచించబడ్డాయి. అయితే ప్రాథమిక విధులు అనేవి పార్ట్ 4 భాగం 4లో ఆర్టికల్ 51Aలో
చేర్చబడడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవి చేర్చబడడం జరిగింది. ఓకే. ప్రాథమిక విధులు అనేవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో చేర్చడం జరిగింది. ఇవి ఆర్టికల్ 51Aలో చేర్చారు. ప్రాథమిక విధులు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయి అంటే రష్యా దేశం నుండి గ్రహించబడ్డాయి. ప్రాథమిక విధులు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయి? రష్యా స్టేట్ నుండి. ఓకే. రష్యా దేశం నుండి గ్రహించబడ్డాయి. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని ఎవరు చెప్పారు అంటే మహాత్మా గాంధీ. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు అనేవి సంక్రమిస్తాయని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ. హక్కులు విధులు ఒకే నాణానికి రెండు వైపులా అంటే కాయిన్కి రెండు వైపులా ఉన్నవి విధులు హక్కులు అని చెప్పారు. హక్కులు విధులు అనేవి నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పుకోబడ్డాయి. హక్కులు విధులు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు విలువలు. వ్యక్తుల యొక్క ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలు వాల్యూస్. రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరిచేది ఏంటి అంటే ప్రవేశిక. రాజ్యాంగం యొక్క లక్ష్యాలను తెలియపరిచేది ఏది? ప్రవేశిక. ఓకే. ఇది ఈ లెసన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి. ఓకే. థ్యాంక్ యూ.